హిందీలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో తర్వాత తెలుగులో కూడా స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయింది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ కి నాని హోస్ట్ చేశాడు. ఇక మూడవ సీజన్ నుండి సీజన్ 7 వరకు నాగార్జున హోస్ట్ చేశారు. తెలుగు బుల్లితెర ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ప్రతి ఏడాది ఊహించని కంటెస్టెంట్స్ హౌస్ లో ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీజన్ 7 సూపర్ హిట్ అవడంతో దాంతో సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక సీజన్ 7 కంప్లీట్ అయ్యాక ఓటీటీ రెండవ సీజన్ స్టార్ట్ చేయాలని భావించారు. కానీ ఓటీటీలోకి రావడానికి ఇంటి సభ్యులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తుంది. దాంతో ఓటీటీని క్యాన్సిల్ చేసి సీజన్ 8నే త్వరగా స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. అన్నీ కుదిరితే మేలో సీజన్ 8 మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్ 8కి స్టార్ట్ కంటెస్టెంట్స్ ని మాత్రమే తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ని సీజన్ 8లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 5 నుండి హెబ్బాని హౌస్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యం కాలేదు. ఇక సీజన్ 8 ఆమె ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఆమెకు భారీ పారితోషికం కూడా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే షోస్లో కొన్ని షోస్ హెబ్బా పటేల్ని జడ్జిగా తీసుకుంటామని ఆఫర్ ఇచ్చారట. దాంతో బిగ్ బాస్ లోకి రావడానికి హెబ్బా కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. హెబ్బా పటేల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కుమారి 21F, ఒడిదెల రైల్వే స్టేషన్ తర్వాత ఈడో రకం ఆడో రకం సినిమాలతో అలరించింది. కానీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోవడంతో కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఆఫర్లు పెద్దగా రాలేదు. దాంతో బిగ్ బాస్కి వస్తే మళ్ళీ క్రేజ్ తీసుకొచ్చుకోవచ్చని హెబ్బా కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె వస్తే షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. మరి ఆమె వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ సీజన్ 8కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్గా చేస్తారని సమాచారం. ప్రతి ఏడాది కొత్త సీజన్ని సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారు. కానీ సీజన్ 8ని మేలో షో మొదలు పెడతారని తెలుస్తుంది. సెప్టెంబర్లో నాగార్జున కొత్త సినిమాల షూటింగ్స్ ఉంటాయి. గత ఏడాది నాసామి రగ్గతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 షూటింగ్ కూడా ఒకేసారి చేశారు. దాంతో రెస్ట్ లేకుండా కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఈసారి అలా కాకుండా మేలో షోని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ కోసం ఇంటి సభ్యుల ఎంపిక కూడా మొదలు పెట్టారట. ఇక సీజన్ 7లో ఉల్టా పుల్టా అంటూ సూపర్ హిట్ కొట్టారు. ఆడియన్స్ కి ప్రతి వారం ఆసక్తి పెంచుతూ షో నడిపారు. ఇప్పుడు సీజన్ 8లో అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక హౌస్ సెట్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. టాస్కులు, నామినేషన్ ప్రక్రియ కూడా కొత్తగా ఉంటాయట. ఇక సీజన్ 8లో హెబ్బా పటేల్తో పాటు అనసూయ, ఉదయ్ భాను, డాన్స్ మాస్టర్ యష్, సింగర్ మంగ్లీ, నటుడు భద్రం, చమక్ చంద్ర హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. మరి సీజన్ 8 మేలో స్టార్ట్ అవుతుందా? వీరిలో ఎవరు బిగ్ బాస్ లోకి వస్తారన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.